జ్ఞానశిబిరిని వేడుకుంటూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 20 రోజుల నుంచి ప్రధానమైన ఆలయాలన్నింటిలో రాష్ట్ర మంత్రుల యొక్క సమన్వయ కమిటీ ఆలయాలన్నింటినీ సందర్శిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, వీటన్నిటినీ కూడా సమీక్షించడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రధానమైన ఆలయాలు శైవ క్షేత్రాలుగా గుర్తించబడ్డవి. జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ, అష్టాదశ శక్తి పీఠాలు కానీ, స్వయంభుగా వెలిసినటువంటి శైవ క్షేత్రాలు ప్రధానమైనటువంటి 42 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా జ్ఞాన ప్రసూనాంబ శ్రీ కాళహస్తీశ్వర స్వామి, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, కోటీశ్వర స్వామి, అలాగే భీమేశ్వరాలయం, ద్రాక్షారామం, ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఇవాళ మన రాష్ట్రం నలుమూలల ప్రతి ప్రాంతంలో, రాయలసీమలో అయితే మహానంది, యాగంటి, ఇలాంటి క్షేత్రాలన్నీ కూడా ఇవాళ అత్యంత పరమ పవిత్రంగా భక్తులు వెళ్ళి ఇవాళ పూజలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ప్రధానమైన ఆలయాల్లో గట్టి చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, వీరందరి యొక్క సమన్వయమైన ఆలోచనతో, వారిచ్చిన ఆదేశాలతో ప్రతి క్షేత్రం ఇవాళ పరమ పవిత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయాల్లో జరిగే పూజాది కార్యక్రమాలు కానీ, ఆలయాల్లో నిర్వహించేటువంటి స్వామివారి కైంకర్యాలు కానీ, ఉత్సవ ఊరేగింపులు కానీ, ఇవన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆదేశాలతో, అనుమతులతోనే చేయాలని చెప్పి నిర్దేశించింది మన రాష్ట్ర ప్రభుత్వం. దానికి అవసరమైన జీవోలు విడుదల చేశాం. ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఆగమ పండితులు దీన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారా లేదా, దేవాదాయ శాఖ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారా లేదా అనేటువంటి విషయం పర్యవేక్షిస్తూ ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ ఆలయాల పవిత్రతను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అందులో ఇవాళ ఈ 42 శైవ క్షేత్రాల్లో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నాం. ఏ ఏ ఆలయంలో ఎంతమంది భక్తులు ఈ ఒక్కరోజే స్వామివారి సేవకు వస్తున్నారు అనేటువంటి విషయం ఇవాళ పరిశీలన చేస్తూ వస్తే దాదాపుగా 40 ఆలయాల్లో ఇప్పటికే 3,54,000 మంది మధ్యాహ్నం 1 గంటకి ఇవాళ వేకువజాము నుంచి ప్రారంభమైనటువంటి దర్శనాల కార్యక్రమం ఇవాళ రేపు వేకువజాము వరకు నడుస్తుంది. మధ్యాహ్నం 1 గంటకి 3,54,000 మంది ఒక్క శైవ క్షేత్రాల్లో రావడం జరిగింది. ఇవే కాదు, ప్రధానమైనటువంటి ఆలయాలు అయినటువంటి శ్రీశైలం, శ్రీకాళహస్తి,
కోటప్పకొండ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, అలాగే పరశురామ క్షేత్రం, ఇలాంటివి అనేకం రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. మన నియోజకవర్గంలో ఆత్మకూరులో కూడా నెల్లూరులో ఉన్నటువంటి మూలస్థానేశ్వర స్వామి ఆలయంతో ప్రధానమైనటువంటి ఆలయాలు, నిరంతరం పూజాది కార్యక్రమాలు జరిగే ఆలయాలు ఒక ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్నా నదికి ఇరువైపులా దాదాపుగా 10 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 10 క్షేత్రాలను కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించాం. ప్రతి శైవ క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని పూజించి స్వామివారికి సేవలు అందించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని, నెల్లూరు జిల్లా రైతాంగాన్ని, పేదవారు, మధ్యతరగతి ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, హిందూ బంధువులను అందరినీ ఆశీర్వదించండి, దీవించండి, ఒక మంచి మార్గాన్ని చూపండి అని చెప్పి ప్రతి ఆలయాన్ని దర్శించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంకా కొన్ని ఆలయాలకు వెళ్లాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఇవాళ రాష్ట్రమంతా ఒకవైపు ఆలోచన చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఒకే రోజు శైవ క్షేత్రాలన్నింటినీ చూసేటువంటి కార్యక్రమాన్ని నూతనంగా మొదలుపెట్టాం. ఒక్కొక్క ఆలయాన్ని చూస్తూ, ఆలయంలో పూజల కైంకర్యాలు చేస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా నిన్న శ్రీకాళహస్తి వెళ్ళాం, మొన్నటి రోజున శ్రీశైలం వెళ్ళాం, ఈరోజు కోటప్పకొండకి వెళ్ళాల్సి ఉన్నా అన్ని ప్రాంతాల్లో ఒక్కడమే వెళ్ళలేము. కాబట్టి కోటప్పకొండలో శ్రీ కోటేశ్వర స్వామి యొక్క పట్టు వస్త్ర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని, రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి అనిత గారిని కోరితే వారిద్దరూ ఇవాళ వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం. ఎక్కడ కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కానీ, ఏ ఆలయ మర్యాదలు తగ్గించడం కానీ, ఆలయాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ ఉండే విధంగా ఇవాళ చర్యలు తీసుకున్నాం. ఆ విధంగా పని చేస్తూ ఉన్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మధ్యాహ్నానికి వేకువజామున మొదలుపెట్టినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మధ్యాహ్నం 1:30 గంటలకు 50,968 మంది దర్శనానికి రావడం జరిగింది. శ్రీశైలంలో మధ్యాహ్నం 1:30కు 55,369 రావడం జరిగింది. త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండలో మధ్యాహ్నం 12 గంటలకే 45,000 రావడం జరిగింది. ఇది సగం రోజు వరకే, ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ మహాశివరాత్రి కార్యక్రమాలన్నీ సాయంత్రం 5 నుంచి ప్రారంభమవుతాయి, తెల్లవారుజాము వరకు నడుస్తాయి. కాబట్టి ఉదయం పూట కొంత తక్కువగా ఉన్నా ఇళ్లలోనే వాళ్ళు పూజలు చేసుకుంటారు. గుడికి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం చేయడం అనేటువంటిది మధ్యాహ్నం పైన సాయంత్రం 5 గంటల పైన వేలల్లో లక్షల్లో రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని శైవ క్షేత్రాలు ఇవాళ భక్తులతో నిండిపోయి ఉన్నాయి.
ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఇసుక వేస్తే కనబడినటువంటి విధంగా ప్రజలు ఇవాళ ఆలయాల ముందు నిలబడి ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇవాళ భక్తి భావం పెరిగింది ప్రజల్లో. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆలయం కూడా నిండు కొండల భక్తులతో నిండిపోవాలి, వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆదేశాలు ఇచ్చింది. మనం గమనిస్తే 2005లో 2004 చూస్తే 80,000 మంది కూడా రాలేదు శ్రీకాళహస్తి. 2005 వచ్చేటప్పటికి 1,03,000 అయింది. ఒక్కరోజు అంటే ఈ శివరాత్రి ముందు రోజు. అలాగే శ్రీశైలంలో 2025లో 1,05,000 మంది ఒక్కరోజు రావడం. కోటప్పకొండలో 1,20,000 మంది. గతంలో 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో వేలకు పరిమితమైనటువంటి భక్తులు లక్షలాది సంఖ్యలో ఇవాళ ఆలయాలకు వస్తున్నారంటే ఇది ఆలయాల పట్ల విశ్వాసం, ఆలయాల్లో జరిగే కార్యక్రమాల పట్ల భక్తుల మనోభావాల్లో ఎంత విశ్వాసం కనపరుస్తున్నారో అర్థమవుతుంది. ఇవాళ ఈరోజు అంచనాలు చెప్పాను, అవి కూడా ఇవాళ పూర్తయ్యే స్థాయికి ఇంకా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో కొండలో మధ్యాహ్నం 1:30 టైంకి 60,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నేను ముందు చెప్పింది 12 గంటలకి 45,000, అంటే ఒక గంటలో 16,000 పెరిగింది. అలాగే శ్రీశైలంలో కూడా 1:30 అప్పుడు 55,000 అన్నాను, ఇవాళ 1 గంట అప్పుడు మాత్రం 51,000, 5,000 గంటల్లో పెరిగారు. ఇలా గంటకి క్యూ లైన్లలో జనం పెరుగుతున్నారు. భక్తుల్లో ఒక విశ్వాసం ఏర్పడింది. ప్రభుత్వ నిర్వహణలో ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఇవాళ రావడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి పండుగకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆగమ పండితుల యొక్క విధానాలకు, హిందూ ధర్మాల్ని కాపాడటంలో, సనాతన ఆచార వ్యవహారాల్ని అమలు చేయడంలో పెద్దపీట వేసిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఒక విశ్వాసం నెలకొనింది, ఒక నమ్మకం వచ్చింది. మనం కూడా ఆలయానికి వెళదాం, వెళ్ళి స్వామివారిని సేవిస్తామని చెప్పి వాళ్ళందరికీ ఆ మనసులో కలగబట్టి లక్షల సంఖ్యలో ఇవాళ ఆలయానికి రావడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా, కానీ ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు రావడం అని అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్ని లక్షల మంది భక్తులకు సేవ చేసేటువంటి అవకాశం దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా రావడం అనేటువంటిది ఇది నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ప్రక్షాళన చేస్తూ వాళ్ళ దేవాదాయ శాఖను కూడా ముందుకు నడిపిస్తున్న తరుణంలో ఆ శాఖ మంత్రిగా ప్రతి ఆలయాన్ని సందర్శించేటువంటి భాగ్యం నాకు కూడా కలిగింది. ఈ ఒక్కరోజే దాదాపు 10 శైవ క్షేత్రాలని ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో సందర్శిస్తున్నానంటే మిగిలిన వాటి అన్నిటి పరిస్థితులు కూడా ఆలోచించారు. ఎక్కడికక్కడ
స్థానిక శాసనసభ్యులు, స్థానిక మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి క్రింది వరకు అందరూ కూడా ఆలయాల్లో పూజలు చేసుకుంటూ ఇవాళ ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఒక కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించుకుంటూ ఉన్నారు కుటుంబాల సమేతంగా. కాబట్టి ఈరోజు భగవంతుని యొక్క ఆశీస్సులు, పరమశివుని యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి శుభం కలగాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో కూడిన శుభాకాంక్షల్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈనాటి ఈ కార్యక్రమం మరి ప్రత్యేకంగా ఈ ఆలయాలను సందర్శించే కార్యక్రమంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అలాగే ఇవాళ మీతో కూడా సమావేశం కావడం జరిగింది. ధన్యవాదాలు.